మొత్తం దత్తాత్రేయుని స్మరించినట్టు. కొందరి అవధూతల దగ్గర నుంచి అంటే వాళ్ళు మట్టి పూసుకొని ఇలా అంతా ఇలా అంతా ఉన్నా కూడా ఒక మంచి ఉండాలా అనేది ఏం లేదు. అవధూతులు వాళ్ళ నుంచి సుగంధం వస్తుంది కదా గురుగారు, శరీరం నుంచి ఘాటుగా. అది ఎలా అంటారు? ఎలా అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మా ఊరి కూడా వచ్చి ఉన్నాడు గోపాల్ దిగంబరి గారు. గోపాల్ బాబా గురించి చెప్పారు. గోపాల్ స్వామి ఆయన దగ్గర కూడా సువాసన వచ్చాడు. ఆయన బయలు కూర్చునేది మా కాళ్ళతో మట్టి తోసుకొని బాగా తొక్కేది, అది అంతా పూసుకుంటుంది. కానీ సుగంధం మనం ఇన్ని సబ్బులు ఇన్ని పూసుకొని కూడా దొరుకుతూ వస్తుంది. తమరు సిగరెట్ కాల్చినా వాసన వచ్చేది కాదు స్వామి. మామూలుగా ఆ స్మెల్ తెలిసేది కాదు. చాలామంది చెప్పారు, మా అనుభవం కూడా అదే. నేను కూడా అవుతాను. నేను కూడా మొదటిసారి దత్తమాల మంత్రం నేను చేసినప్పుడు గురుగారు ఒక రోజు మీరు చేయమన్నారు, రెండో రోజు సగమే చేశాను. అప్పుడు వచ్చారన్నారు కిందకి. అక్కడికి వెళ్తే ఆయన అంత అల్ల దూరంలో ఉన్నారు. అక్కడి నుంచి గొప్పమని సుగంధ వాసన వస్తుంది. మరి కాళ్ళకి అంత నల్లగా ప్యాచ్లు అంతా ఉంది, కానీ ఆయన శరీరం నుంచి అలా వస్తుంది. మనం ఎన్ని పూసుకొని గబ్బు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. భోజనం చేశారు, కరెక్ట్గా 11:30కి వచ్చారు పొద్దున. భోజనం కావాలన్నారు, చేశారు, వెళ్ళారు. ఇది సుగంధము, ఇది కాకుండా అవధూతలకి ప్రతీకలుగా ఇంకేమైనా ఉంటాయా గురుగారు? నామము రూపం రెండు ఉంటారు. అంటే అవి రెండు వదిలేస్తాయి. ఏమన్నారు? నామం రూపం రెండు వదిలేసింది. అంటే ఇప్పుడు పిచ్చి వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా, మరి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు. డిఫరెన్స్ ఏది? మనం పిచ్చి, మనకు రకరకాల పిచ్చిలు ఉంటాయి. డబ్బు పిచ్చి ఒకరికి, పిచ్చి అనేది కామనమో ఏదో పిచ్చి ఉంటుందేమో స్వామి. ఏదైనా గట్టిగా చుట్టుకొని ఉంటే అదే పిచ్చి. ఏదైనా గట్టిగా చుట్టుకుని ఉంటే అదే పిచ్చి. ఏదైనా పిచ్చికి నిర్వచనం చెప్పారు స్వామి. దేవుడు కాలం అదే పిచ్చి. అదో రకమైన పిచ్చి. భగవంతుడి మీద ధ్యాస ఎక్కువ ఉన్నా అది కూడా పిచ్చి. అదే ఏదైనా గట్టిగా చుట్టుకుని ఉంటే అదే పిచ్చి అన్నారు. పిచ్చికి స్వామి నిర్వచనం ఇచ్చారు. పిచ్చివాని ప్రలాపంలో నిర్వచనం దొరికింది, గురుగారు చెప్పారు.
నాకు తెలియదు చదివినానే కానీ నాకు కంఠస్థం కాదు. చెప్పాను దత్త దత్త అంటుంటే దత్తమాల మంత్రం అంశాలు చదివినాను. ఇంకా బాగుంది కదా సూత్రంగా. దత్తమాల మహామంత్రం మొత్తం చదవడం కంటే ఆమె చెప్పినట్టుగా దత్త దత్త శ్రీ దత్త ఉంటే సరిపోతుందా?